డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఓనర్షిప్ ఒకళ్ళకు ఉంటుంది, అక్కడ కబ్జా ఒకళ్ళు, ఎంక్రోచ్మెంట్ ఒకళ్ళు ఉంటుంది. వాళ్ళు వెళ్తే ఫేక్ రిజిస్ట్రేషన్స్ చూపిస్తున్నారు. సో ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలం. అవే ఎలా డీల్ చేయాలంటారు? అది మనము ఫస్ట్ పోలీస్కి కంప్లైంట్ చేయాలండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే మనం ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేయవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ వేసి అది ఫోర్జరీ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కోర్టులో. ఫోర్జరీ దానికి సిగ్నేచర్ మ్యాచ్ కాలేదు, ఫోర్జరీ డాక్యుమెంట్ అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ మనం ఫైల్ చేయవచ్చు, క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫేక్ జీపీఏ అన్నారు కదా, ఇది దేని కిందకి వస్తుంది కదా సార్? జీపీఏ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక బిల్డరు రియాల్టర్ వచ్చి ఒక ఏరియాలో లేఅవుట్ వేస్తారు, దాని పక్క ల్యాండ్ దాని పట్టాదారుడు అమ్మడు. కానీ వీళ్ళకి ప్లాట్స్ డిమాండ్ ఎక్కువ ఉండి మార్కెట్లో పర్చేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే పక్కన్న ల్యాండ్ కూడా వీళ్ళ ల్యాండ్ లాగా ఒక ఫోర్జరీ జీపీఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళు అందులో కూడా ప్లాట్స్ వేసి అమ్ముతున్నారు. అవి రేపు పొద్దున అవన్నీ కూడా డిస్ప్యూట్ అవుతుంటాయి, వాళ్ళు నష్టపోతుంటారు. సో కొనే వాళ్ళు అది ఆథరైజ్ లేఅవుటా, దానికి హెచ్ఎండి అప్రూవల్ ఉందా, దానికి ఏముంది అనేది ప్రాపర్గా ధృవీకరించుకున్న తర్వాతనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.